నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చిన దానిలో భాగంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో దాంట్లో కీలక పాత్ర పోషించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. అయితే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎవరిని గెలిపిస్తారు, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న దానిపై ప్రజాభిప్రాయం తెలుసుకుందాం రండి. పెద్దాయన చెప్పు, ఎలక్షన్లో ఎలక్షన్లు వస్తాయి కదా, ఎవరు కోటేస్తావు? నేను జగన్ వేస్తా. ఎందుకో? నాకు పింఛన్ ఇచ్చాడు. ఎంత ఇస్తాడారా? 3000 ఇచ్చాడు. నా పేరు ఆంధ్రెడ్డి. 2 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ ఓటేయాలనుకుంటారు? టీడీపీకి వేస్తాను. దేనికోసం? అభిమానం అంటే తెలుగుదేశం పార్టీ అభిమానమా, చంద్రబాబు నాయుడు అంటే అభిమానమా? చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. 2 నెలలు ఎలక్షన్స్ జరుగుతాయి కదా, మీరు ఈ రాయచోట్లో ఏ పార్టీకి ఓటేయాలనుకున్నారు? రాయచోట్లో వచ్చేది ఒక జగన్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏది రాదు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ వచ్చేసి ఒక్క జగన్ పార్టీదే ఉండేది. ఈ పథకాలన్నీ బాగుండాయి, జరిగేటి అన్నీ జరుగుతూ ఉన్నాయి, అన్నీ బాగుండాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ ఆడోళ్ళు పిల్లోళ్ళు స్కూల్ కాలేజీలు అన్ని డెవలప్మెంట్ బాగుండాయి. ఈ వేరేటి అన్నీ ఎన్ని వచ్చినా కూడా ఆ పథకాలు చేయలేరు. మీ ఓటు అయితే ఎవరికి? ఖచ్చితంగా నా ఓటు వేసేది ఒక్క జగన్దే, ఇతరులకు ఏ పార్టీకి భయము. 2 నెలలు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? జగన్ పార్టీకి జగన్ ఫ్యాన్ గుర్తుకు వేస్తా. ఎందుకో? ఆయన అంతా మేలు చేస్తున్నాడు, వాళ్ళ నాయన మేలు చేసినాడు, ఆయన కాడికి ఎక్కువ కొడుకు మేలు చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు మోసం చేసినాడు. నాది లక్ష రూపాయలు బంగారు బ్యాంకులో ఉంది, నీకు అంతా డబ్బులు ఇంటికి పంపిస్తాము, లోను క్రాప్ లోను 25,000 ఉంది, నీకు అంతా మాఫీ చేస్తామని చెప్పేసి మోసం చేసినాడు. నా బ్యాంకు బంగారులోనే వాళ్ళు ఏళ్ళ వేసి అమ్ముకున్నారు. ఇప్పుడు ఈయన అన్ని మేలు చేస్తున్నాడు, భూములకు లెక్క వేస్తున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాడు, మా కోడళ్ళకు డ్వాక్రాలో లోన్లు బాబీ నెలకు సంవత్సరానికి 6,000 7,000 8,000 ఇస్తున్నాడు ఉచితంగా. మా ఏం కావాలా? ఈయన అంతా మేలు చేస్తున్నాడు. నాకు 3,000 పింఛన్ ఇస్తున్నాడు. ఇప్పుడు మా ఊర్లో ఇళ్ళ కాడికే ఎరువులు పాతిపెట్టి ఇస్తున్నాడు, ఇళ్ళ కాడికే తెచ్చి. ఇంకా ఆయనకు మేకి ఎవరికి వేస్తాం మేము?